మనం సెట్ దగ్గర ఉన్నాం. సెట్ కి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాం. సెట్ చూసినట్లయితే మనం సభ మహాష్మతిలో ఉన్నటువంటి సభను తలపించే విధంగా సెట్ వేశారు. అటు ఇటు పిల్లర్స్ అండ్ దీన్ని వర్చువల్ రియాలిటీకి అనుగుణంగా సెట్ వేసినట్లు కనపడుతుంది. అంటే ప్రభాస్ అండ్ రాణా లోపల అక్కడ ఎవరైతే స్టేజ్ మీద ఉంటారో వాళ్ళందరూ కూడా వీళ్ళ మధ్యలో, అంటే ఎవరైతే ఇక్కడ ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు కానీ ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉన్నట్లుగా భ్రమ కలిగించే విధంగా చూపించడమే వర్చువల్ రియాలిటీ యొక్క ఆంతర్యం. సో ఆ వర్చువల్ రియాలిటీని ఈరోజు ఇక్కడ చూపించబోతున్నారు. బహుశా ఇది ఇండియన్ సినిమాలో ప్రాబబ్లీ ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి వర్చువల్ రియాలిటీ. సో ప్రభాస్ బాహుబలికి సంబంధించి ఏర్పాట్లు చూస్తూ ఉన్నాం మనం. చాలా మంది ఇప్పటికే లోపలికి చేరుకున్నారు అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కొక్కరు లోపలికి చేరుకుంటున్నారు. కొన్ని వేల మంది ఇప్పటికే రోడ్ మీద వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముందుగా చూస్తున్నాం మనం ఎంఐపి లాంచ్, తర్వాత మీడియా లాంచ్, తర్వాత విఐపి అండ్ దెన్ తర్వాత ఫ్యాన్స్ లాంచ్ మనం చూస్తున్నాం. ఫ్యాన్స్ ఇప్పటికే కూడా చాలా మంది చేరుకున్నారు అండ్ మనం చూస్తున్నాం ఫ్యాన్స్ లాంచ్లో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, మరికొద్దిసేపట్లో బాహుబలి 2 ది కంక్లూజన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూడబోతున్నారు. తమ అభిమాన హీరో ప్రభాస్ని మరికొద్దిసేపట్లో వీరందరూ కూడా చూడబోతున్నారు. వాళ్ళ ముఖాల్లో మనం ఆ యాంగ్జైటీని చూడవచ్చు, ఆ క్యూరియాసిటీని చూడవచ్చు. ఆల్రైట్, గివ్ మీ మినిట్ ప్లీజ్. సో అది సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో నా కొలీగ్ స్వాతి కూడా నాతో పాటు ఉంది ఫ్యాన్స్ స్పందన తెలియజేయడానికి. సో మరి నా వెనక ఉన్న ఫ్యాన్స్ హంగామా చూస్తున్నారు కదా. మరి బాహుబలి ద కన్క్లూజన్, బాహుబలి 2 ఎంత అద్భుతంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఆవిష్కృతం ఉందో మనందరికీ తెలుస్తోంది. ఇక్కడ అందరూ ఫ్యాన్స్ ఉన్నారు బాహుబలికి. ఇప్పటికే ఇండియాలో 7వ యూట్యూబ్ లో వ్యూస్ లో 7వ స్థానంలో, ప్రపంచంలో 7వ స్థానంలో మరియు ఇండియాలో మొదటి స్థానంలో గెలుచుకుంది. అదే స్టార్ నుంచి ఇండియన్ స్టార్ వచ్చారు. అమరేంద్ర బాహుబలి దానికి టీ-షర్ట్ ఇండియన్ మూవీ జై మహేష్మతి. ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడే సికింద్రాబాద్ నుండి. ఎప్పుడు వచ్చావు? అసలు బాహుబలి 2 కన్క్లూజన్ అంటే మన బాహుబలి మొదటి చూసారు, బాహుబలి 2 ఎలా ఉండబోతోంది అనుకుంటున్నాను? దానికన్నా చాలా చాలా సూపర్ హిట్ గా ఉంటది అనుకుంటున్నాను. మరి చూస్తున్నారు కదా ఇక్కడ ప్రభాస్ దేవసేన ఫ్యాన్స్ ఎంత అద్భుతంగా ఇక్కడ ఎన్నో గంటల నుండి వేచి చేస్తున్నారు. మరి వీళ్ళ హడావుడి చూస్తే, వీళ్ళ లొలి చూస్తే మీకే అర్థమవుతోంది అసలు ఎలా అద్భుతంగా సినిమా రాబోతుందో వీళ్ళ మాటల్లోనే మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరినీ కూడా పలకరించడానికి మా చక్రి ఉన్నాడు. చక్రి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ స్వాతి. సో వీళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఈరోజు ప్రభాస్ని చూడబోతున్నారు. దాదాపు 4-5 ఏళ్ళు కేటాయించాడు ప్రభాస్ ఈ సినిమా కోసం. సో అతని కష్టం అంతా ఈరోజు ఈ స్టేజ్ మీద నెక్స్ట్ మూవీలో కనబడబోతోంది. సో అతని కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పు. హలో, ప్రభాస్ ఫ్యాన్ అన్నా ఇక్కడ. నేను అది ఆడియో ఫంక్షన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. ప్రభాస్ తొందరలోనే ప్రభాస్ని ఇప్పుడు చూస్తానని వెయిట్ చేస్తున్నాను. అందరు ఫ్యాన్స్ గా ఫీల్ అవుతారు, కానీ నేను తన బ్రదర్ గా ఫీల్ అవుతాను. నేను వరంగల్ నుంచి వచ్చాను. ఫస్ట్ ఆడియో లాంచ్ తిరుపతిలో చూశాను. అలాగే నాకు ఇష్టమైన హీరోయిన్ నా డార్లింగ్ అనుష్కని చూడడానికి లవ్ యూ ప్రభాస్ అన్నయ్య. నువ్వు మా కోసం 5 సంవత్సరాలు కష్టపడ్డావు. కష్టానికి ఫలితం బాహుబలి 1 రిజల్ట్ ఇచ్చింది. జై ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. అమరేంద్ర బాహుబలి జై మహేష్మతి. సో ఫ్యాన్స్ ఎలాంటి హంగామా చేస్తున్నారు మనం చూడొచ్చు. సో ఇంకొంతమంది కూడా ఉన్నారు. ప్రభాస్ కి ప్రభాస్ కి ఫిమేల్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. ప్రభాస్ అంటే ఎంతో ఇష్టపడే అమ్మాయిలు ఈరోజు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్